వెల్కమ్ అగైన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు సుచిత్ర వ్లాగ్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. నేను ఒక 4 days ముందు సబ్స్క్రైబర్స్ డిసైడ్స్ మై డే అని ఒక చిన్నది ట్రైలర్ వేశాను కదా, దాని కింద కామెంట్స్ లో భాగంగా ఫస్ట్ 3 కామెంట్స్ ని నేను కన్సిడర్ చేసి ఇవాళ ఈ వీడియో చేస్తాను. మిగతా 5 కామెంట్స్ కి కూడా 5 వీడియోస్ కి మనము చేస్తే వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు కదా. మనకేమి ఒక థౌజండ్స్ ఆఫ్ కామెంట్స్ వస్తే చూస్ ద బెస్ట్ కామెంట్ లా చేయకుండా నేను వాటన్నిటిని రెస్పెక్ట్ చేస్తూ వీక్లీ 2 కానీ 1 కానీ నేను మిగతా వాళ్ళవి కూడా చేస్తానండి వీడియో షేర్. ఇవాళ అయితే ఫస్ట్ కామెంట్ లో హేమ గారిది ఉంది, లేటెస్ట్ కాబట్టి శారీ అండ్ లూజ్ హెయిర్ అని చెప్పారు, చేసుకున్నా. దెన్ మయూక్ ఎస్ అనే ఐడితో పావని గారు నా మెనూ అంతా ఫిక్స్ చేశారు డేది. అండ్ భారతీదేవి గారు నో మేకప్ కావాలి అని అన్నారు అనమాట. ఇంట్లో మనం ఏమి ఫౌండేషన్ ఇవి హైలైటర్ ఇవి వేసుకోం కదా, సో నేను బేసిక్స్ ఎలా చేసుకున్నాను అన్నది ఈ క్లిప్ తర్వాత షేర్ చేస్తాను. అండ్ ఏం తిన్నాను ఏంటి ఏం వండుకున్నాము అన్నది డిన్నర్ వరకు మీరు చూడొచ్చు. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో వితౌట్ మచ్ అడు. కామెంట్స్ ని కన్సిడర్ చేసి వాళ్ళ సబ్స్క్రైబర్స్ డేది చేస్తున్నానని చెప్పాను కదా. ముందుగా అయితే మీరు నో మేకప్ లుక్ లైట్ గా చేసుకోమని మెన్షన్ చేసి ఉన్నారు భారతీదేవి గారు. అందుకని నేను ఏం చేయబోతున్నానంటే సెటఫిల్ మాయిశ్చరైజర్ తీసుకున్నాను. సెటఫిల్ మాయిశ్చరైజర్ ని చూడండి, జస్ట్ ఒక పీనట్ సైజ్ తీసుకుని ఎలాగో మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవాలి కదా మనము, అందుకని దాంట్లోనే బీబీ క్రీమ్, మనము బీబీ క్రీమ్ కానీ సీసీ క్రీమ్ కానీ డైలీ పర్పస్ కి వాడచ్చు, ఏం కాదు. సో నేను ఈ మాత్రం బీబీ క్రీమ్ తీసుకున్నా అంటే స్పిన్స్. ఇది చాలా బాగుంటుందండి, మీరు తప్పకుండా ట్రై చేయొచ్చు. సో రెండింటిని ఇలా నేను మిక్స్ చేస్తాను. ఏదైనా ఇలా జస్ట్ ఇమీడియట్ గా బయటికి వెళ్ళాలి అనుకున్నప్పుడు నా గో టు లుక్ ఇదే ఉంటుంది. యూజువల్ గా బీబీ క్రీమ్ ని మాయిశ్చరైజర్ కలిపి అప్లై చేసేస్తా. మీకు సన్ స్క్రీన్ అలవాటు ఉండాలి, ప్రతి ఒక్కళ్ళు సన్ స్క్రీన్ అలవాటు చేసుకోండి. స్నానం చేసిన వెంటనే మాయిశ్చరైజర్ సన్ స్క్రీన్ రాసేసుకుని మిగతా పనులు చేసేసుకోవడం. ఇది నేనేమి డాట్ అలా కాకుండా నార్మల్ గా ఏ లాక్టో క్యాల్మిన్ అవి రాసుకున్నట్టే అప్లై చేసేసుకుంటాను. సో ఇంట్రెస్టింగ్ గా ట్రై చేశాను, బట్ నాకు తెలియదు ఎలా వచ్చింది వీడియో అవుట్కమ్ అన్నది. ఇంకొక 4-5 కామెంట్స్ ఉన్నాయి, వాటన్నిటినీ కూడా ఒక్కొక్క సింగిల్ వీడియో కింద చేస్తాను. సో దట్ మనకు కూడా కంటెంట్ ఉంటుంది, చూసే వాళ్ళకి ఇంట్రెస్టింగ్ గా కూడా ఉన్నాయి. ఆ కామెంట్స్ లో వాళ్ళు నాకు డిసైడ్ చేసిన మెనూ అంతా మీరు నెక్ కి ఇయర్స్ కి కూడా అప్లై చేసుకోండి మర్చిపోకుండా. సో ఇప్పుడైతే మీరు ఏదైనా ఒక పౌడర్తో మీరు దీన్ని సెట్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. నేనైతే ఏం పౌడర్స్తో సెట్ చేయను, దానికి టైం ఇస్తాను. లోపలికి ఇంకిపోవడానికి ఒక 2-3 minutesలో మనకి నార్మల్గా అయిపోతుంది. మీకు డిఫరెన్స్ కూడా ఏం ఉండదు, మేకప్ వేసుకున్నారా బీబీ క్రీమ్ రాసుకున్నారా ఆ డిఫరెన్స్ ఉండదు. సో చూస్తూ ఉండండి. నేను ఇక్కడ మొబైల్లో చూస్ చేస్తున్నాను కదా, లెన్స్ వైపు చూడకుండా. సో కళ్ళు ఇటు తిరిగి ఉంటాయి, ఏమనుకోవద్దు. సింధూరం పెట్టేసుకుంటా ఎప్పట్లాగే. అండ్ నేను ఖచ్చితంగా ఐలైనర్ పెట్టుకుంటా. నా కళ్ళకి కాటికి అస్సలు బాగోదు, లోపలికి ఉంటాయి కళ్ళు కదా. ఈ వాటర్ లైన్ ఏదైతే ఉందో వాటర్ లైన్ స్మడ్జ్ అయిపోతూ ఉంటుంది నాకు. బట్ మీరు కింద కొన్ని కామెంట్స్ లో కాటుకే మాత్రం పెట్టుకోండి అని ఉన్నాయి, తప్పకుండా నేను అది కూడా చేస్తాను. సో నేను ఐలైనర్ మాత్రం మిర్రర్ చూసి పెడతా అండి, కెమెరాలో బాగా కనిపించట్లేదు. వితిన్ 30 seconds నేను పెట్టేసుకుంటా. అండ్ ఇప్పుడు నేను అప్లై చేస్తున్నది మేబెలిన్ వాళ్ళది, బాగుంటుంది. వాటర్ ప్రూఫ్ కూడా, లాస్టింగ్ కూడా, కవరేజ్ బాగా ఇస్తుంది అంతే. అండ్ మరి లిప్స్ కి
న్యాచురల్గా ఉండడానికి అల్టా నుంచి నార్మల్ గ్లాస్ అంతే, షైనీ లిప్ గ్లాస్ ఇది. మీరు ఇది యూజువల్గా ఏదైనా ఒక లిప్స్టిక్ వేసుకుని దాని మీద అప్లై చేసుకుంటే బాగుంటుంది. ఇదైతే ఏదో ఒక లిప్ బామ్ రాసుకున్న న్యాచురల్ లుక్ మాత్రమే ఉంటుంది అనమాట. సో నేను వేసుకున్న ఏమంటారు నో మేకప్ ఇదే. అండ్ ఏం ఫుడ్ నాకు చెప్పారో స్పెసిఫికేషన్స్ పావని గారు, అవన్నీ నేను తిన్నాను, వండుకున్నాను తినడానికి. అవి మీరు కూడా చూస్తారు. అండ్ ప్రణవ్యతో యాక్టివిటీస్ చూపించమన్నారు. సో తప్పకుండా డే జరిగే కొద్దీ అది మీకు జరుగుతూ ఉంటుంది. సో హేమ అయితే నాకు ఫుడ్ అదంతా ఏం చెప్పలేదు, హెల్తీగా తింటావు కదా. సో శారీ అండ్ లూజ్ హెయిర్ అన్నారు. హ్యూమిడ్గా ఉండడం వల్ల నేను జస్ట్ సెంటర్ క్లిప్ ఒకటి పెట్టి హెయిర్ లీవ్ చేశా ఇలాగా, అంతే. దట్స్ ఇట్. గారు ఇచ్చిన లిస్ట్ని స్క్రీన్ షాట్ తీసి ఇక్కడ పెడతానండి మీకు. నేను మార్నింగ్ సినమన్ వాటర్ తాగమన్నారు. దాల్చిన చెక్కని ఇలా పొడి చేసుకుని ఒక డబ్బాలో పెట్టుకుంటే మీరు ఇలా తాగొచ్చు. అండ్ హాట్ వాటర్ వేసేసుకొని, అంటే తాగగలిగినంత వేడి, కూర్చుని తాగండి. ఏమి తాగినా మంచినీళ్ళు కానీ హనీ లెమన్ వాటర్ కానీ లిక్విడ్ ఏదైనా కూర్చుని స్థిమితంగా తాగాలన్నమాట. సో ఇక్కడ నట్స్ తినమన్నారు. యాక్చువల్గా నేను ఇంప్రాంప్టివ్గా స్టార్ట్ చేసేసాను. నిద్ర లేచిన తర్వాత ఇవాళ సబ్స్క్రైబర్ డిసైడ్స్ మై డే స్టార్ట్ చేసేద్దాము అని స్టార్ట్ చేశాను అనమాట. సో అందుకని నేను బాదం సోక్ చేసుకోవడం మర్చిపోతున్నాయి ఈ మధ్య రాత్రిపూట, గుర్తుంటే తప్పించి. సో ఇంకా నట్స్ బదులు ఈ పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ వేయించుకుని తింటున్నాను. మీకు ఇది వేగింది అని ఎలా తెలుస్తుంది అంటే ఎక్కువసేపు పట్టదండి, హార్డ్లీ ఒక 60 to 90 seconds లోపల మీకు ఈ సీడ్స్ అన్నవి కొంచెం ఉబ్బినట్టు ఎగురుతూ ఉంటాయన్నమాట. కొంచెం ఎలా చెప్పాలి, జంప్ చేస్తూ ఉంటాయి ప్యాన్లో నుంచి హీట్కి. సో మీరు వెంటనే కట్ చేసి ఒకటి నోట్లో వేసుకొని చూస్తే అది కట్లాడుతాయి, క్రంచీగా ఉంటాయి. చాలా వేయించుకొని తినడం మంచిదండి, ఏ పప్పులైనా ఓట్స్ అయినా. ఆరెల్స్ నానపెట్టుకుని తినండి. దాంట్లో మనకి బ్లోటింగ్, గ్యాస్ ఫామ్ అవ్వకుండా ఉండే ఒక ఏమంటారు కెమికల్ ఇది ఉంటుంది, అది మనల్ని గ్యాస్ ఫామ్ చేయకుండా ఉంటుంది. ఒక అంజీర్ పెట్టుకున్నాను కానీ నేను తినలేదు. సో నా మార్నింగ్ అయితే ఫస్ట్ అది. దీని తర్వాత నేను ఇక్కడ మాట్లాడాను కానీ వాయిస్ వెనకాల అందరి ఇంట్లో నుంచి సుప్రభాతాలు మాటలు మాకు పక్కనే ఉంటాయి కదా, అందుకే నేను తీసేసాను వాయిస్ని. అవసరం లేదు, తిండి తినకపోయినా పర్లేదు, ఫోన్ చూడటం అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్కి దోశ విత్ పీనట్ చట్నీ చెప్పారనమాట. సో పీనట్ చట్నీ నేను కొంచెం పల్లి పుట్నాలతో చేశాను. చింతపండు, అల్లం ముక్క, పచ్చిమిర్చి వేసి పోపు పెట్టేసుకున్నాను. చెప్పినట్టుగా బ్రేక్ఫాస్ట్ కూడా నేను చేసేసాను. అండ్ మిగతా వాళ్ళు రాసిన కామెంట్స్ కూడా స్లోగా చేస్తానండి. లంచ్ కుక్ చేసేసి డిన్నర్ కూడా మాది మార్నింగే అయిపోతుంది. డిన్నర్ ఏంటి అన్నది, ఎందుకంటే అరౌండ్ 6 o'clock ఆఫీస్లో మా హస్బెండ్ తినేస్తారు కదా, అందుకని పాలక్ పన్నీర్ చపాతీ చేశాను. పాలక్ పన్నీర్ రెసిపీ పెట్టానండి డీటెయిల్డ్గా, చాలా క్విక్గా ఈజీగా ఎలా చేసుకోవచ్చు అన్నది చూడొచ్చు. సాంబార్ రెసిపీ మాత్రం రేపటి వ్లాగ్లో పోస్ట్ చేస్తాను, ఎందుకంటే దాంట్లో నా ఇంగ్రీడియంట్ ఒకటి నేను యాడ్ చేస్తాను అనమాట. సో దాన్ని మీతో షేర్ చేస్తాను, చూడొచ్చు. సో పొటాటో కర్రీ, సాంబార్ క్లిప్పింగ్ అయితే లంచ్ ప్లేట్ తీయలేకపోయాను, మిగతా అంతా అసలు అరేంజ్ చేసిందంతా తీసానండి, కుదరలేదు. ఇంకా ప్రణవ్యతో అలా అయిపోయిందనమాట. అండ్ ఇంకా ప్రణవ్యతో యాక్టివిటీ కూడా పోస్ట్ చేయమన్నారు, ఏదైనా చేస్తే. ఒకటేదో చిన్నగా మాటలు కబుర్లు చెప్పినుంటే అది షేర్ చేశాను, చూడొచ్చు. నాకు కొంచెం వైరల్ ఫీవర్ వచ్చే సిమ్టమ్స్ ఉన్నాయి, కోల్డ్, హెడేక్, ఐస్ వాటర్ అవుతున్నాయి కూడా. సో ఇక్కడైతే 200 grams పన్నీర్ని కొంచెం పెద్ద క్యూబ్స్గా కట్ చేసుకున్నా. మీకు పాలక్ ఆల్రెడీ నేను ఎలా ప్యూరీ చేసేసుకుని పెట్టుకున్నాను ఫ్రిడ్జ్లో అన్నది చూపించాను. ఇది ఎన్ని రోజులు ఉంటుంది అని అడిగారు. మీ ఫ్రిడ్జ్ యొక్క కండిషన్ని బట్టి అండి, మినిమం 1 week to 10 days అయితే ఇలా ఉంటుంది పేస్ట్ ఫామ్లో, ప్యూరీ ఫామ్లో. ఐస్ క్యూబ్ ట్రేలో వేసేసి ఫ్రీజర్లో పెట్టారనుకోండి 15 days పనిచేస్తుంది. ఇలా మనము బటర్ తీసుకుని, బటర్లో నేను జీలకర్ర, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, ఇంకా బాగా సన్నగా తరుక్కోండి మీరు ఉల్లిపాయలు, ఓపిక ఉంటే, చాపర్ ఉంటే. నేను ఈ మీడియంగా తరిగి వేసేసాను. పసుపు, ఉప్పు, కారం వేసి మనకి ఉల్లిపాయ ట్రాన్స్పరెంట్ అయిపోయిన తర్వాత
పన్నీర్ క్యూబ్స్ని యాడ్ చేసి ఒక 60 సెకండ్స్ అలా ఉంచారనుకోండి, కొంచెం ఏదైనా ఎక్సెస్ వాటర్ అలాంటివి ఉంటే గ్యారంటీగా పోతుంది. 60 సెకండ్స్ అంటే ఒక 2 మినిట్స్ అలా ఉంచుకోండి, మరి 1 మినిట్ కాదు. నాకేంటంటే కొంచెం పన్నీరు ఆ బేస్ కొంచెం బ్రౌనిష్గా అయ్యింది అనిపిస్తే నాకు నచ్చుతుంది, ఆ పాల స్మెల్ అదంతా ఏం ఉండకుండా అని. నేను ఇందులో జింజర్ గార్లిక్ యాడ్ చేయలేదు, మీరు గమనించారో లేదో. మీకు కావాలంటే పీసెస్గా వేసుకోవచ్చు, పేస్ట్ ఉంటే పేస్ట్ అయినా వేసుకోండి. ఇంకెటువంటి ఎక్స్ట్రా యాడ్ ఆన్ మసాలాస్ లేకుండా చేయండి. ఒకే ఒక్క ఇంగ్రీడియంట్ చూపిస్తా ఏం వేసాను అన్నది. ఇలా పన్నీర్ అంతా ఒక 2 మినిట్స్ సాటే అయిపోయిన తర్వాత మన ప్యూరీ ఏదైతే ఉందో, ఇది 6 కట్టల పాలకూర ప్యూరీ, చూసారా ఎంత కొంచెమే వచ్చిందో. ఇది వేసి నేను లో ఫ్లేమ్లోనే 5 to 8 మినిట్స్ అలా కుక్ అయిపోయేలా చూసానండి. దాని తర్వాత ప్యూర్ ఫ్రెష్ క్రీమ్ ఏదైతే ఉంటుందో, ఏ బ్రాండ్ అయినా తీసుకోండి మీకు నచ్చింది, యాడ్ చేశాను. ఒక పెద్ద టేబుల్ స్పూన్స్తోనే 2.5 దాకా వేసి కలియబెట్టుకొని ఒక 2 మినిట్స్ ఉంచి కట్టేస్తే మీరు నమ్మరు, మీరు బయట ఎలా తింటారో రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు టేస్ట్ అంతే బాగుంది. సో లుక్ వైజ్ కానీ అంతా కూడా. సో ఇది మా లంచ్ సాంబార్ పొటాటో కూర అయితే అది. ఇప్పుడైతే డిన్నర్ ప్లేట్ కూడా చూపించేస్తాను. నేను ఈవినింగ్ 6కి దీపం పెట్టిన తర్వాత నేను ఫ్రెష్గా నా రోటీ నేను చేసుకుని లెఫ్ట్ ఓవర్ కూర అండ్ పాలక్ పన్నీర్తో తిన్నాను. అద్భుతంగా ఉందండి, మీరు తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయండి. అండ్ యాక్టివిటీ ఒకటి పోస్ట్ చేస్తాను, చూడొచ్చు. లోకి ఒక రాగి జావ తీసుకోమన్నారు, బట్ మా లంచ్ అయ్యేటప్పటికే బ్రేక్ఫాస్ట్ లంచ్ ఇవాళ 2 అయిపోయాయి కదా, హెవీగా ఉంది. నేను ఇంక అందుకే అది ఒక్కటే స్కిప్ చేశాను. నేను టీ పర్సన్ కాదు, అందుకే టీ లాంటివి ఏమీ తీసుకోలేదు. ఇది ఎవరు? ఇది ఇది కాదు మా, అది కాదు, అది పట్టుకో. డాడీ బిగ్ ఏం చూస్తుంది అమ్మా? ఏం చూస్తుందమ్మా? టెలివిజన్. టెలివిజన్ చూస్తారా డాడీ పిగ్? టెలివిజన్ లో ఏమొస్తాయి? మిస్టర్ పొటాటో. డాడీ బిగ్ గోల్డీ ఫిష్ టీవీలో పెడుతుంది. అవునా? డాడీ బిగ్ చూస్తుంది మిస్టర్ పొటాటో. మిస్టర్ పొటాటో చూస్తుందా? మిస్టర్ పొటాటో ఏం చేస్తాడు? మిస్టర్ పొటాటో అంటుంది. అప్పుడు తర్వాత ఏమవుతుంది? ఓకే, ఇది ఎవరు? I know. It's a king of me. It's a family. It's bigger. Mommy pig. ఓకే, ఈ మమ్మీ ఏం చేస్తారు? It's not a mommy. It's a mommy pig. మమ్మీ పిగ్ ఏం చేస్తారు? Mommy pig is cooking the yummy breakfast. ఎనీ బ్రేక్ఫాస్ట్ కుక్ చేస్తారా? Yeah. మీ మమ్మీ బాగా చేస్తుందా? Like this. లైక్ దిస్ అంటే? లైక్ దిస్? Yeah. Oh, you want me to speak only in English? Yeah. Mommy pig is making chocolate cookie. Mommy pig is making yummy fruit and vegetable breakfast. Okay, మీ మమ్మీ సుచిత్ర బాగా కుక్ చేస్తుందా? Yeah, Mommy pig is having cake, making yummy strawberry cakes. Oh, really? Who is this red color? I know. It's red. Red color no. frock వేసుకుని. No. ఇది అమ్మాయా అబ్బాయా? No. This one. Okay, Daddy pig is in the red Glasses? Pink face. Pink smile. Big belly. Green. పింక్ ఎలా అరుస్తుంది? Mr. Pig is ఎలా అరుస్తారు? ఓయికా అంటారు. no. అంటారా? 5 o'clock ఆ టైంలో వానపడలో ఉన్నప్పుడు కూర్చోబెట్టుకుని కవులు చెప్పుకున్నాం అనమాట. ఇంకా చాలా ఉంది, బింగో సాంగ్ ఇంకేవేవో పాడింది, లెందీగా ఉందండి, అందుకే తీసేసాను. ఇవైతే మేము మధ్యాహ్నం అరౌండ్ 12:31 లంచ్ ముందనమాట ఈ జిగ్సా పజిల్ సీజన్స్ది సెట్ చేస్తున్నాము. దానికి ఇంట్రెస్ట్ పోయిందనమాట మధ్యలోనే. నేను చెయ్యను అమ్మ, యూ ఫిక్స్ ఇట్ అనేసి వెళ్ళిపోయింది. సో
మీరు అనుకోవచ్చు క్లిప్పింగ్లో డ్రెస్ కలర్ వేరే ఉంది అని. మా అమ్మాయి 5 నిమిషాలకి మార్చేసుకుంటూ ఉంటుందన్నమాట కబోర్డ్లో నుంచి తీసి. సో ఇంకేం చేయలేము. నేనైతే ఆల్మోస్ట్ అన్ని సీజన్స్ పెట్టేశాను. వింటర్ పెడుతుంటే లంచ్కి టైం అయింది ఇంకా దానికని చెప్పి అక్కడితో ఆపేయడం జరిగింది. సో ఏదో ఒకటి చేస్తాం ఇద్దరం కలిసి. రోజు మొత్తంలో నా చుట్టూతోనే ఉంటుందండి, ఎక్కడికి నన్ను వదలదు. సో నేను ప్రతిదీ ట్రైపాడ్ పెట్టి తీయాలి అని ట్రై చేస్తాను. బట్ దానికి కెమెరా ఫ్రెండ్లీ ఒక్కొక్కసారి ఉంటుంది, కిడ్ కదా, ఒక్కొక్కసారి వద్దు ఫోన్ చూడొద్దు, నాతో మాట్లాడు, నాతో ఆడుకో అంటూ ఉంటుంది అనమాట దాని మాటలతో. సో అది నేను మ్యాక్సిమం ట్రై చేశాను మీరు చెప్పినట్టు డే ఫాలో అవ్వడానికి. నేను టీ పర్సన్ కాదు, అందుకే టీ కానీ ఇంకా స్నాక్ కానీ ఏం తీసుకోలేదు, బికాజ్ ఎర్లీ డిన్నర్ కదా అని చెప్పి. మిగతా వాళ్ళవి కూడా నేను చేస్తాను, మీరు చూస్తూ ఉండొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. మ్యాక్సిమం నేను ఎఫర్ట్స్ పెట్టాను మీకు నచ్చేలా ఉండాలి అని చెప్పి. వెదర్ కండిషన్స్ బాగాలేదు, అందుకే బ్యాడ్ హెయిర్ డే, అండ్ నాకు అంత ఏమంటారు బాగా నిద్ర మత్తులో ఉంది, అందుకే ఫేస్ అలా ఉందన్నమాట. సో చూస్తున్నారు కదా, నేను శారీ వేసుకున్నానని అది అలాగా రెడీ అయి తిరిగేస్తూ ఉంది, దానికి నచ్చినట్టు చున్నీ వేసేసుకొని అలా. హోప్ మీ అందరికీ ఇవాళ సబ్స్క్రైబర్ డిసైడ్స్ మై డే నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ పావని గారు, బాయ్.